మనం ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఇవ్వాలంటే ఇంత ఆలోచిస్తాం. అలాంటిది అడవులు, హెచ్సియు ఆ సంఘటన వల్ల ఎన్నో జీవాలని బయటికి వచ్చేస్తున్నాయి. వాటికి దాహానికి, తిండికి ఏ విధమైన ఇది లేదు. మనకి భగవంతుడు ఈశ్వరుడు ఇచ్చింది ఎందుకంటే దాన్ని సద్వినియోగం చేసుకోమని. ఈశ్వరుడు ఒకరోజు ఏమవుతుందంటే భస్మాసురుడిని సృష్టిస్తాడు. మరణాలు తగ్గిపోయి బూడిద లేకపోతే అప్పుడు ఆ భస్మాసురుడి వల్ల మనకే ప్రమాదమైనట్టు ఇప్పుడు అడవులను కనుక మనంతట మనమే కొట్టేస్తే మనుషులకే కాదు యావత్ ప్రకృతికి ప్రమాదం. అది మీరెందుకు ఆలోచించట్లేదో. ఇప్పుడు ఏదో మౌనంగా పాటిస్తే కొన్ని విషయాల్లో మనం మౌనంగా పాటించాలి. మంచి విషయాల్లో చెడుకి చెడే వెళ్ళాలి. యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం సధర్మ. అంటే మనతో ఎవడు ఎలా ప్రవర్తిస్తే మనం వాడితో తిరిగి అలాగే ప్రవర్తించాలి. అలాగే ఇప్పుడు ఈ సంఘటనని ఖచ్చితంగా కట్టడి చేసి తీరాలి. అడవులను నరికేయడం అనేది చాలా తప్పుడైన విషయం. అసలు అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనం భూమి మీద మానవాళికి ప్రకృతి కూడా చాలా అవసరం. ఇప్పుడు వాన పడకపోతే, పంటలు పండకపోతే, అవి ఎండిపోతే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అడవుల నుంచే కదా. మేఘాలను ఆపాలంటే అడవులే కదా. భూగర్భజలం ఎంతెంత ఇస్తారు? టెక్నాలజీ ఎంతవరకైనా ఉపయోగపడుతుంది? అసలు ఆలోచించండి మీరైనా కానీ. నేను ఇది డైరెక్ట్గా క్వశ్చన్ గవర్నమెంట్ని అడుగుతున్నాను. పబ్లిక్ ఓటేస్తేనే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది. అంతేగాని పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఉంది కానీ గవర్నమెంట్ కోసం పబ్లిక్ లేదు. ఇప్పుడు ఓటేసేటప్పుడు పబ్లిక్ దగ్గరికి వస్తారు గవర్నమెంట్. ఓటేసిన తర్వాత గవర్నమెంట్ కలగాలంటే ఒక యుద్ధంలా ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక షాప్ ఏదో పెట్టుకుంటామండి, దానిలో పని చేయడానికి ఒక గుమస్తాని పెడతాము. ఆ గుమస్తా పనేంటి? ఆ బాధ్యతను సరిగ్గా సద్వినియోగం చేయాలి. అంతేగాని గుమస్తా ఓనర్ అయిపోడు. ఆ 5 ఏళ్ల కాలంలో అతను పదవీ కాలంలో ఉంటాడు అంతే. అంటే మన పనులు చేయడం కోసం మనం పెట్టుకున్నాం అంతే. అదేం పెద్ద విషయం ఏం కాదు. ఎవరినైనా సరే గవర్నమెంట్ నిలబెట్టాలన్నా పడిపోవాలన్నా ప్రజలే 5 నిమిషాల్లో దించేస్తారు. ప్రజలు కనుక గట్టిగా అనుకోవాలే కానీ ప్రజలకు కనుక ఇబ్బంది కలిగితే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్కి. ప్రజలకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే.